విచ్చేసినటువంటి ఉద్యోగ సంఘ నాయకులు, వేదిక పైన ఉన్నటువంటి అధికారులు అందరికీ పేరు పేరున వివిధ కుల సంఘాలు, విద్యార్థి నాయకులు అందరికీ పేరు పేరున అభినందనలు. సార్ గురించి మాట్లాడాలి. వచ్చినటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ సభలు చేసి సత్కరిస్తున్నారండి. సన్మానిస్తూ తన యొక్క ప్రేమను చూపిస్తున్నారు. చంద్రశేఖర్ సార్ ఒకసారి పంపిస్తున్నారు. సార్ ఇటు చూడండి. జిల్లా ఆఫీస్ సిబ్బంది, అదేవిధంగా శంకరయ్య గారు సార్ మీద ప్రేమ తక్కువ కాకుండా వచ్చేసి సార్ ధన్యవాదాలండి. అదేవిధంగా ఏబిసిడిగా అయినటువంటి రవికుమార్ అన్న సార్ ఒక చక్కటి రవికుమార్ ఆధ్వర్యము చక్కటి బహుకరిస్తున్నారు. సార్ ఇక్కడ కొంచెం వెనక్కి జరగండి సార్ ప్లీజ్. రవికుమార్ ఆధ్వర్యంలో వైశంకర్ అన్న అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్, బీసీ వెల్ఫేర్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చక్కటి గజాలతోటి ఆదర్శ దంపతులకు హన్మకొండ జిల్లా మొత్తం బీసీ సమయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వచ్చినటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ సన్మానం చేసి నుంచి ప్రిన్సిపల్స్ మరియు ఆఫీస్ సిబ్బందిని సన్మానిస్తూ సత్కరిస్తున్నారండి.
సార్కు సార్ ఇక్కడ ప్లీజ్. నూతన వస్త్రాలు సార్లు ఒక ఆఫీసర్గా కాకుండా మన కుటుంబంలో ఒక మెంబర్గా భావించి సార్ మరియు మేడం గారికి చక్కటి నూతన వస్త్రాలను బహుకరిస్తున్నారని ఇది అరుదైనటువంటి సంఘటన. సార్లు తమ యొక్క ప్రేమను అనురాగాన్ని పంచుకున్నారు. అసిస్టెంట్ బీసీ సెక్రటరీ గారు సార్ మీద ప్రేమ తక్కువ కాకుండా వచ్చేసి సార్ ధన్యవాదాలండి. అదేవిధంగా రాబోయే ఏబిసిడిగా అయినటువంటి రవికుమార్ గారు సార్ చక్కటి రవికుమార్ ఆధ్వర్యంలో చక్కటి గోల్డ్ ఉపయోగిస్తున్నారు. సార్ ఇక్కడ కొంచెం వెనక్కి జరగండి సార్ ప్లీజ్. రవికుమార్ ఆధ్వర్యంలో వైజాగ్ కొంచెం వెనక్కి జరగండి. బీసీ వెల్ఫేర్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చక్కటి గజాలని ఆదర్శ దంపతులకు వెనక్కి జరగండి. ఆంధ్రప్రదేశ్ జిల్లా స్టాఫ్ మొత్తం బీసీ వెల్ఫేర్ స్టాఫ్ సార్ 1 సెకండ్ వెనక్కి జరగండి మేడం. సమయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సార్ ఇక్కడ ఇప్పుడు జోసఫ్ ఇచ్చిన ఉన్నతాధికారి ఉత్తమాధికారి అనే పదం కాకుండా సేమ్ రామిరెడ్డి సార్ వేలో ఇంతకుముందు మన సిద్దిపేట మిత్రుడు చెప్పాడు 10 to 5 తర్వాత మన ఇష్టం అనే రీతిలో పనిచేసి నాకు పనిచేసే అవకాశం కల్పించినందుకు మరొకసారి అంటే నాకు ఉద్యోగం వచ్చి అదే నేను ప్రమోషన్ పొందేందుకు కూడా రామిరెడ్డి సార్ పేరు తెలుసుకొని ముఖపరిచయం లేదు. కరోనా సమయంలో ఏప్రిల్ 1 నాడు సార్ చార్జ్ తీసుకోవడానికి వరంగల్ అర్బన్ జిల్లాకు వస్తే ఆ రోజు నుంచి పరిచయం ఈ రోజు వరకు వారి కుటుంబంలో ఒక సభ్యుడిగా నన్ను చేర్చుకున్నందుకు మరొకసారి మనసారా వాళ్ళ అభినవ్ రెడ్డి గారికి మా బ్రదర్కి అవకాశం ఇచ్చిందో లేదో తెలియదు, కానీ నాకు అంతకన్నా ఎక్కువ అవకాశం ఇచ్చి నన్ను ఒక ఉద్యోగంలో ముందుకు పోవడానికి పూర్తిగా తన సహకారాన్ని అందించినందుకు సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఎక్కువసేపు తీసుకుంటే మాట్లాడచ్చు కాకపోతే ఎక్కువ తీసుకోలేము కాబట్టి మేడం గారికి, తర్వాత రామిరెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకు, జిల్లా ఉన్నతాధికారులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ సారు భావి జీవితం భవిష్యత్తులో భావిస్తూ ఈ సంబంధం మన బంధం ఎప్పటికీ కొనసాగాలని ఆశిస్తూ మరొకసారి మీకు సూపర్ సార్, సూపర్, ఫెంటాస్టిక్, మార్వెలస్. క్షమించాలండి, చిన్న ప్రోటోకాల్ డీవియేషన్ వచ్చింది. మా చిచ్చు మా నాన్న తర్వాత నాన్నగా భావించి మై లవ్బుల్ చిచ్చు హ్యాపీ రిటైర్మెంట్. సో 17 years మా జర్నీ. సో ఐ మిస్ యూ సిసు, సారీ. సో ఎప్పుడు కూడా మా ఇద్దరు మధ్యన చాలా పోట్లాడు కూడా అవుతుంది, జాబ్ పరంగా కూడా ఇద్దరు ఒకసారి ఏకీభవించాం ఒక కొన్ని విషయాలలో. బట్ ఎట్ ద సేమ్ టైం అది జాబ్ వర్క్ మాత్రమే ఉంటుంది కానీ బట్ పర్సనల్గా మాత్రం ఎప్పుడూ ఉండదు. సో ప్రతి విషయంలో ఎవ్రీథింగ్ షేర్ చేసుకునే వాళ్ళం మా చిచ్చుతోటి. బట్ రిటైర్మెంట్ తోటి దూరమైనా బట్ పర్సనల్గా కాదు కానీ బట్ ఎప్పుడు కలిసి చేసి ఎవ్రీ డిస్కషన్లో ఇది అని ఎవ్రీ డిస్కషన్ చేశాను. రాజేష్ సార్ నరసింహులు గారు అండ్ సంజీవులు గారు ఇక్కడ నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు మహబూబ్నగర్లో నాకేం తెలియదు డిపార్ట్మెంట్, అప్పుడే ఫ్రెష్గా రిక్రూట్ అయ్యి వచ్చాను. దీస్ ఆర్ ద గుడ్ పర్సన్స్ నేను వర్క్ చేసిన వాళ్ళతోటి. తర్వాత నా సర్వీస్లో అన్ని విషయాలు గెయిన్ చేశాను. ఎట్ ద సేమ్ టైము బట్ ఎవ్రీ ఆస్పెక్ట్లో అంటే ఒక బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే సో అక్కడ డిపార్ట్మెంట్ వరకు మాత్రమే పరిమితి అయి ఉండేది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మా రామిరెడ్డి గారు, సో మా చిచ్చు ఎట్ ద సేమ్ టైమ్ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నారు. సో ప్రస్తుతము జాయింట్ డైరెక్టర్గా కూడా ఎస్టర్డే మన ప్రమోషన్ తీసుకొని రిటైర్ అయ్యారు. మరి సత్యమణికి ప్రత్యేక ధన్యవాదాలు కనగలేసి చెప్తూ
ఇక్కడ వచ్చినటువంటి అందరూ హాస్టల్ వారియర్స్ కావచ్చు, ఇతర ఉద్యోగస్తులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలుపుతూ, నేను ఇక్కడ ఆడియోగా వచ్చి ఒక 6 months అయింది. అప్పటి నుంచి సార్ను మీటింగ్లో అప్పుడు కలుస్తూ ఉంటాను. సార్ గురించి అంత డీటెయిల్ నాకు తెలియదు, బట్ మీ ఇప్పుడు ఏదైతే వక్తలు చెప్పారో వారి గురించి చాలా గొప్పగా చెప్పారు. యాక్చువల్లీ ప్రతి మనిషి ఏదైతే అపాయింట్మెంట్ అయిన తర్వాత రిటైర్మెంట్ కూడా మనకు కంపల్సరీ చేయాల్సిందే ఉంది, ప్రతి ఉద్యోగి కూడా. అయితే రిటైర్మెంట్ రోజు ఇది చాలా స్వీట్ లైఫ్లో, అది అరుదైన ఘట్టం ఇది రిటైర్మెంట్ అనేది. అయితే మనం ఈ 40 సంవత్సరాలు ఏదైతే కష్టపడి పనిచేసినామో, పై అధికారులకు మనలు కావచ్చు, కింద స్థాయి నుంచి మనం అందరినీ కోఆర్డినేషన్ చేసి పనిచేయడం, మంచి పని తెచ్చుకోవడం. కాకపోతే చాలామంది మాట్లాడారు, నిజంగా ప్రతి ఉద్యోగి రిటైర్ అయినప్పుడు వాళ్ళ యొక్క పనులు కావచ్చు, వారు చేసిన సేవలు కావచ్చు సూచిస్తారు, మంచి చెడు. కానీ ఒకటి ఏంటంటే మనస్పూర్వకంగా మనం అభినందించడం వేరు, ముఖస్థుతిగా చెప్పడం వేరు. కానీ మీ అందరూ మాట్లాడడం చూస్తుందంటే నిజంగా మీరు అందరూ మనస్ఫూర్తిగా చెప్తున్నారు. సోదరులకు, సోదరీమణులకు, అలాగే స్పెషల్ ఆఫీసర్స్, ఎంజేపీ వారికి, వీళ్ళందరికీ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిగతా జిల్లాలకు వెళ్ళి వచ్చేసినటువంటి మా సిద్దిపేటకి వెళ్ళి వచ్చిన మా టీం, సిద్దిపేటలో వాళ్ళని చాలా ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టి, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి వాళ్ళకి ఎంతో టార్చర్ పెట్టినా కానీ వాళ్ళు ఇప్పుడు ప్రేమతో ఇక్కడికి విచ్చేసినందుకు వారికి కూడా స్వాగతం పలుకుతూ, రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి వచ్చినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి, మరి మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి వచ్చిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి 4వ తరగతి సిబ్బందికి, అలాగే నా మీద ప్రేమతో వచ్చినటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, ఇక్కడ హన్మకొండ, వరంగల్ జిల్లా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్కి, మరియు పత్రికా సోదరులకు, ప్రింట్ మీడియాకు అందరికీ కూడా మీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ, నిజంగా ఎందుకంటే ఈ టైం నేను ప్రతి మీటింగ్ ఎన్నో రకాల పదవి విరమణ కార్యక్రమాలు అటెండ్ అవుతూ నేను అప్పుడు అనుకునేవాడిని, నా మీటింగ్ ఇట్లా జరగద్దు, ఇట్లా ఉండొద్దు, ఎవరిని కూడా ఆకలితో ఉంచొద్దు అనుకున్నా. బట్ మళ్ళీ అదే తప్పు నేను కూడా చేశాను సార్, క్షమించండి మీ అందరికి, ఎందుకంటే అందరూ కూడా ఆకలితో ఉన్నారు. సో ఎనీహౌ మీరు నా మీద ప్రేమతో వచ్చి ఇక్కడికి హాజరైనందుకు నాకు అది ఎంతో కొండంత బలాన్ని ఇస్తుంది. రిటైర్మెంట్ తర్వాత నేను రిటైర్ అయినా నాకు ప్రతిక్షణం గుర్తుండిపోయే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి మరొకసారి 2 జిల్లాల హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కూడా నేను కృతజ్ఞత